నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ద్వారకా తిరుమల దర్శించుకున్న ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అధికారిక స్వాగతం పలికిన దేవాలయ అధికారులు. ఈ నెల 4న బుధవారం తలపెట్టిన కూటమి వెన్నుపోటు నిరసన కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు భారీగా తరలిరండి. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కోట్టు సత్యనారాయణ. కూటమి వెన్నుపోటు నిరసన ధర్నా గోడపత్రికను ఆవిష్కరించి అందరూ హాజరు కావాలని ఆహ్వానించిన బొంగుటూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పొప్పాల వాసుబాబు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సోమవారపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక. బీజేపీ పార్టీకి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి వ్యక్తిగత ప్రమాద బీమా చెల్లించిన బీజేపీ నాయకులు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం ప్రభుత్వ విప్ హోదాలో తన కుటుంబ సభ్యులతో కలిసి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్, అనురాధ దంపతులు, కుమారుడు రాజేష్, దేవిప్రియ దంపతులు, వారి కుమారుడు వెంకట అక్షయ దత్త, కుమార్తె లక్ష్మీశ్రీ శరణ్యస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్కు వేద పండితులు ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం బొలిశెట్టి శ్రీనివాస్ వారి తనయులు బొలిశెట్టి రాజేష్ పేరున నిత్య అన్నదాన పథకానికి 1,25,000 రూపాయలు సమర్పించారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 4న కూటమి ప్రభుత్వం వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన సోమవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో జరిగింది. అతిథులుగా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ముద్దునూరి మురళీకృష్ణంరాజు, నియోజకవర్గ పరిశీలకులు పప్పొప్పుల రామారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు కొలుకులూరి ధర్మరాజు, ముప్పడి సంపత్ కుమార్, కైగాల శ్రీనివాస్, కర్రి భాస్కర్రావు, సిర్రాపు శాంతకుమార్, జిడ్డు హరిబాబు, బోణం విజయ నిర్మల, దాసరి హైమావతి, గోకా వెంకటేశ్వరరావు, బోణం వీరయ్య, గుండుముగుల సాంబయ్య, బొద్దాని శ్రీనివాస్, పసమట్ల సావిత్రి, కట్ట రంగబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4వ తారీఖుకి అంటే గత నెలల్లో జూన్ 4వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ అయింది. అప్పటి వరకు 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా గతంలో ఎప్పుడు చూడని పరిపాలన రాష్ట్రం అంతా జరిగింది, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగింది అని ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందని చెప్పిన సందర్భం మన గడప గడపకి వెళ్ళినప్పుడు. అటువంటి పరిస్థితిని ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించి ఒక దుర్మార్గంగా, ఒక కుట్రపూరితంగా రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టినట్టుగా రాష్ట్ర ప్రజల్ని వంచడానికి అప్పటి వరకు ఈ రాష్ట్రం సంక్షేమ పరిపాలన జరుగుతూ ఉంది. ఈ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రం దివాళా తీసేస్తుంది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా సోమరిపోతులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని అనేక విధాలుగా మరి అప్పటి వరకు మాట్లాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ కానీ రాష్ట్ర ప్రజలకి ఎన్ని అబద్ధాలు చెప్పారో. 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి రాష్ట్రం అప్పంతో తెలియదా, ప్రభుత్వం ఎలా నడుస్తో తెలియదా? అంటే ఉద్దేశపూర్వకంగా అప్పటి వరకు ఆర్థిక పరిస్థితి దివాళా తీస్తుందని చెప్పిన నోటుతోటే మళ్ళీ ఎలక్షన్కి 6 నెలల ముందు నుంచి సూపర్ 6 అని, సూపర్ 7 అని, ప్రతి వాళ్ళని కోటీశ్వరులు చేసేస్తామని అనేక హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తారు. అంటే దీన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గం
ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గం బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. తారీఖున పెద్ద ఎత్తున మన ఇక్కడే సమావేశమై మన పార్టీ కార్యాలయం నుంచి ఈ సంవత్సర కాలంలో ఏం పొడి చేసామని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారో ప్రజలు చూస్తారు. మనం ప్రజల కోసం వాళ్ళకి న్యాయం జరిపించడానికి మనం చేసే దాంట్లో నిస్వార్థంగా చేసే మన ఏదైతే మనం పోరాటం చేస్తామో వాళ్ళ సంబరాలు ఏమి ఉద్ధరించామని అంటే వాళ్ళ సంబరాలు చేసుకోవడానికి ఒక మంచి సంబరాలు ఉన్నాయి. 4వ తారీఖు నాడు, ఎల్లుండ 4వ తారీఖు నాడు ఒక ఎన్నిపోటు దినంగా నామకరణం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలోని జరగాలి. ఈ రాష్ట్రంలో నిరుపేదలు అల్లాడిపోతున్నారు. ప్రతి వర్గాన్ని ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసింది. చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. మనం ఉన్నప్పుడు నవరత్నాలు ద్వారా ఎంతో సంక్షేమాలు ఇచ్చాం. ఆ ఎన్నాటిని కూడా పొడిచారు. మహిళల్ని ఎన్నిపోటు పొడిచారు. అదేవిధంగా యువతకి ఉద్యోగాలు ఇస్తానని ఎన్నిపోటు పొడిచారు. అదే రకంగా రైతన్నులను ఎన్నిపోటు పొడిచారు. ఏ ఒక్క సెక్టార్ని వదలకుండా అందరినీ మోసం చేసి అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి సంవత్సర కాలం ఇచ్చాం. కానీ ఏదో అయినటువంటి హామీలు అమలు జరపకుండా ఎన్నిపోటు పొడిచింది కనుక ఈ ఎన్నిపోటు దినంగా నామకరణం చేసి పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోని 5,000 మందికి తగ్గకుండా, అంటే మాటల్లోనే కాదు చేతల్లో చూపించాలి. ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇక్కడ చూసి ఈ వ్యతిరేకతను చూసి ఒక మెట్టు దిగాలి. ఈ సంక్షేమ పథకాలు ఈ ప్రజలకు అందాలనే ఒక ఉద్దేశంతో పెద్ద ఎత్తున మంచి కార్యక్రమం చేపట్టారు. మన వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 4వ తారీఖున వెన్నుపోటు దినంగా ప్రకటించి మరి ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం పోవడం గురించి మరి మన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కూడా సమాయత్తమై మరి ఒక రిప్రజెంటేషన్గా మరి ఎక్కడికెక్కడ ఆర్డీఓ ఆఫీసులో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఈ సమస్యపై స్పందించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. మరి టౌన్లో 35 వార్డులు ఉన్నాయి. మరి ఈ 35 వార్డులో మరి అనేకమైనటువంటి వింగులు ఉన్నాయి. ఇటు మహిళా కమిటీలు కానీ, యూత్ కానీ, విద్యార్థి సంఘాలు కానీ ఎక్కువగా ఉన్నాయి. స్పందన అనేటువంటిది మరి ఆ 2 మండలాల కంటే కూడా మనం స్థానికంగా ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం ఎక్కువగా స్పందించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే యూత్ మరి ఇక్కడ మనకి కాలేజీలు, మెడికల్ కాలేజీలు అవి కూడా మరి ఇంజనీరింగ్ కాలేజీలు గట్రా ఉన్నాయి కాబట్టి మరి యూత్ ఎక్కువగా స్పందించాలి. దానికి మీ అందరూ సహకారాలు కావాలి. 4వ తారీఖున మన ఆర్డీఓ గారికి మన ఈ సంవత్సరం నుండి కూడా కూటమి ప్రభుత్వం చేసిన నిర్వాహకం గురించి మనం ఒక మెమోండా ఇవ్వటం మన ప్రీతమ నాయకులు ఆదేశాల మేరకు ఇవ్వటం జరుగుద్ది. అందుచేత మన పెంటపాడు మండలం వారు అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి కూడా, చిన్న గ్రామం అయితే 50 మంది, పెద్ద గ్రామం అయితే 100 మంది పైగా తీసుకొచ్చి మన మండలం నుండి దాదాపు 1500 మంది తీసుకురావాలని నేను కోరుకుంటూ, అలాగే ఏ ఊరు ఏంటనేది నేను ఫోన్ చేసి చెప్తాను. మీరు అందరూ కూడా నాకు సహకరించి ఎల్లుండి జరగబోయే కార్యక్రమం మంచి బాగా దిగ్విజయంగా జరగాలని మీరంతా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటూ, అలాగే అందరినీ కూడా కలుపుకుని మన అందరిని కూడా ప్రతి ఊరి నుంచి కూడా పెద్ద ఎత్తున మన క్యాంప్ ఆఫీస్ జనాన్ని తీసుకొచ్చి ఎల్లుండ ర్యాలీగా మన ఆర్డీఓ గారికి మెమోండా ఇవ్వడానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం వాల పోస్టర్ను ఉంగుటూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు సోమవారం ఆవిష్కరించారు. నియోజకవర్గ కేంద్రం ఉంగుటూరులో ఈ నెల 4న నిర్వహించే కూటమి వెన్నుపోటు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నాలుగో తారీఖున సంవత్సర కాలం ప్రభుత్వం వచ్చి అయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏదైతే హామీలు ఇచ్చి పిల్లనిచ్చిన సొంత మామకి ఎలా అయితే వెన్నుపోటు పొడిచారో చంద్రబాబు నాయుడు గారు, సుమారు 5 కోట్ల మంది ప్రజలకి ఈ అబద్ధపు హామీల ద్వారా గద్దెనెక్కి మరి ఆయన వెన్నుపోటు పోవడం జరిగింది. దానికి పర్యవసానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వెన్నుపోటు దినోత్సవాన్ని 4వ తారీఖున జరుపుకోవడం జరుగుతూ ఉంది. సంక్షేమం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి
నేరుగా ఆయన ఇచ్చిన హామీల్ని కష్టకాలంలో కూడా పౌరుల కష్టకాలంలో కూడా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో జమ చేసిన విధానం మనం చూసాం. అలాగే తెల్లవారుజాము 4 గంటల నుంచి పెన్షన్ ఇంటికి చేరవేసే విధానాన్ని గమనించే ప్రజలు, ఈరోజు రేషన్ కోసం ఇంటింటికి తీసుకువచ్చి రేషన్ ఇంటికాడికి ఇవ్వడం గమనించే ప్రజలు, ఈరోజు అవన్నీ కూడా ఒకటి అట్టకెక్కించడం జరుగుతూ ఉంది. రేషన్ షాపులు రేషన్ మళ్ళీ డీలర్ని ఓపెన్ చేసి ఈ వాహనాల్ని మరి రద్దు చేయడం జరిగింది 1వ తారీఖు నుంచి. ప్రజలు మరి రోడ్డు ఎక్కి మళ్ళీ 10 కిలోమీటర్ 5 కిలోమీటర్ 3 కిలోమీటర్ నడిచి వచ్చి లైన్లో నుంచి మళ్ళీ రేషన్ కోసం పడిగాపులు కావడం, పనులు మానుకొని రావడం గమనించాం మనం. ఇవన్నీ కూడా ప్రజలకి చిన్న మోసాలని సంవత్సర కాలం టైం ఇచ్చాం. సంవత్సర కాలంలో ఎక్కడా కూడా ఒక్క పథకాన్ని కూడా ఒక్క పెన్షన్ తప్ప ఒక్క పథకాన్ని కూడా అమలు చేసిన పాపాన్ని పోలేదు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని తెలియజేయడం కోసం ఈ వెన్నుపోటు దినాన్ని మరి పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో ఉంగుటూరు హెడ్ క్వార్టర్లో 4వ తారీఖున వేలాదిగా మరి కార్యకర్తలు, నాయకులు, ప్రజలతోటి మేము నిరసన తెలియజేయబోతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు రోడ్డు ఎక్కితేనే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది. కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు న్యాయం చేసే వరకు మేము అందరం పోరాటం చేస్తాం. తప్పకుండా 4వ తారీఖున జరిగేటువంటి రేపు పొద్దున జరిగేటువంటి నిరసన ప్రదర్శనకి వేలాదిగా నియోజకవర్గం నుంచి తరలి వచ్చి ఉంగుటూరు హెడ్ క్వార్టర్లో మా నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 4, ప్రజారోగ్య విభాగానికి సంబంధించి 2 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, అసిస్టెంట్ కమిషనర్ నేతలరాజు, ఎంఈ వెంకటరమణ, శానిటరీ సూపర్వైజర్లు శ్రీమన్నారాయణ, సోమేశ్వరరావు, భవానీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం కూడా ఉదయం 10:30 నుండి 1 గంట వరకు మీకు పీసీఆర్ కార్యక్రమం ఈ పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేయడమైంది. ప్రజలందరూ కూడా గమనించి మీ యొక్క వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఏదైనా ఉంటే డైరెక్ట్గా నేరుగా పీసీఆర్ కార్యక్రమానికి హాజరై మీకు ఇక్కడ దరఖాస్తు ఇచ్చిన యెడల అది విత్ ఇన్ ది టైంలో మేము ఎంప్లాయీస్ తోటి ఎంక్వైరీ చేయించి అది ఏ రకంగా సాల్వ్ చేయాలనేది కూడా చూసి మీకు ఎండార్స్మెంట్ ద్వారా ప్రాబ్లం సాల్వ్ చేసి మీకు రెక్టిఫై చేయడానికి చర్యలు తీసుకోబడను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మే 21 నుంచి జూన్ 20వ తారీఖు వరకు యోగా ట్రైనింగ్ సెషన్స్ కూడా పెట్టి మీ ఇంటింటికి సెక్రటరీల ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మన పట్టణంలో 11 చోట్ల యోగా సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ యోగా సెంటర్ని వినియోగించుకుని యోగా సాధనలో మీరు పాల్గొని మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలని తెలియజేస్తున్నాం. అలాగే మీరు ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్త విడదీసి మాత్రమే పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. అది డ్రై వేస్ట్, ఎట్ వేస్ట్ కింద అది 2 రకాలుగా విడదీయాలి. కంపోస్ట్ అంటే ఎట్ వేస్ట్ని కంపోస్ట్లో చేర్చి కంపోస్ట్ ఎరువు కింద కూడా తయారు చేసుకుని మీరు మొక్కలకు వేసుకుని ఆ కార్యక్రమం కూడా ఇంటింటికి ఏర్పాటు చేసుకోవచ్చు. కనుక ప్రజలందరూ కూడా సహకరించి మీకు వచ్చిన చెత్తను డ్రైన్లో కానీ రోడ్ల మీద కానీ వేయకండి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. తాడేపల్లిగూడెం పట్టణంలో బీజేపీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న 70 మందికి పోస్టాఫీసులో 799 రూపాయలు కట్టి వ్యక్తిగత ప్రమాద బీమా పథకంలో వారిని భాగస్వాములుగా చేశారు. పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, గట్టిం సింధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి పాటే నాగేశ్వరరావు, వన్నెంరెడ్డి నవీన్ కుమార్, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి విఆర్వీఎల్ నారాయణ, గట్టిం నాని, మానేపల్లి భార్గవ్, గుడిమెట్ల భాస్కర్ రెడ్డి, కూనిరెడ్డి సత్యనారాయణ, అడపార్ రమేష్ కుమార్, భీమవరపు వెంకటేశ్వరరావు, చేకూరి గంగాధర్ బెనర్జీ, పట్టణ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పడాల కావ్యలిఖిత, సూర్యకుమారి, గంటా వెంకటలక్ష్మి, కర్రి విజయలక్ష్మి, అడగర్ల పార్వతి, చవ్వాకుల సత్యవతి, కె కళ్యాణి, సన్నిధి లక్ష్మీదుర్గ, కసిరెడ్డి నాగదుర్గ, ఎలమంచిలి మాధవి తదితరులు పాల్గొన్నారు. హెడ్ పోస్ట్ ఆఫీస్లో వ్యక్తిగత ప్రమాద బీమా అనే ఒక స్కీమ్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లాంచ్ చేయడం, ఇది ప్రతి సామాన్య వ్యక్తికి ఎంతో చేదోడు వాదోడుగా వాళ్ళకి ఎంతో కొంత కాదు చాలా ఉపయోగపడుతుందనే నిర్ణయం తీసుకుని ఇది పార్టీకి ఒక పెద్ద ఎజెండాగా వారు చెప్పడం జరిగింది. మా
కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు హెడ్ పోస్ట్ ఆఫీస్లో క్రియాశీల సభ్యత్వం చేసిన ప్రతి ఒక్కరికి ఈ పాలసీ అనేది ఉండాలి అని చెప్పి అందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సభ్యులే కాదు, మా కార్యకర్తలు అందరూ కూడా ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహాయం చేయాలనే సేవా దృక్పథం ఉన్నటువంటి వారు ఈరోజు ఈ కార్యకర్తలుగా ఉండడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళు కార్యకర్తలకి చేదోడు వాదోడుగా కాకుండా ఎవరైతే ఆటో డ్రైవర్లు, రిక్షా వాళ్ళు, లారీ డ్రైవర్లు, ఆటో యూనియన్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీళ్ళు తరచుగా ప్రమాదాలకి గురవుతూ ఉంటారు. అలాంటి వారికి జస్ట్ ఒక 1000 రూపాయలు కడితే వాళ్ళకి చాలా వరకు ప్రమాద బీమా కింద వాళ్ళకి లబ్ధి చేకూరే, వాళ్ళ కుటుంబానికి లబ్ధి చేకూరే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇది వినియోగించుకోవాలని బీజేపీ క్రియాశీల సభ్యులకి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యకర్తలకి ఓ భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మరి మన శనివారం అనగా 37వ తేదీన 50 మందికి క్రియాశీల సభ్యులకి 15 లక్షల ఇన్సూరెన్స్ని కవర్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు సుమారుగా 20 మంది ఉంటారు. మరి వీళ్ళకి కూడా క్రియాశీల సభ్యులకి మన ఇన్సూరెన్స్ క్లెయిమ్ని సదుపాయం కల్పించి వాళ్ళకి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజున అందరం కూడా హెడ్ పోస్ట్ ఆఫీస్కి రావడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైతే క్రియాశీల సభ్యులు ఉన్నారో వాళ్ళకి 15 లక్షల రూపాయలు, మరి వాళ్ళకి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వాళ్ళకి చెయ్యి కానీ కాలు కానీ ఏదైనా డిజేబిలిటీ జరిగితే వాళ్ళకి 15 లక్షల రూపాయలు కవర్ అవుతుంది. అలాగే చిన్న ఏదైనా ఆపరేషన్ జరిగితే మాత్రం 1 లక్ష రూపాయల వరకు కవర్ అవుతుంది. బీజేపీ క్రియాశీల సభ్యులకు ప్రమాద బీమా పథకంలో కోట్ల వారు ఒక చక్కటి ఒక బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. అది మన క్రియాశీల సభ్యులకి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగిస్తుంది. కాకపోతే మన బీజేపీ పార్టీలో నేను పార్టీకి నాకేం చేసింది, నేను పార్టీ నాకేమిచ్చింది అనే నినాదం ఎక్కువ ఉంది. ఇప్పుడు దానికి అనుగుణంగా ఇప్పుడు మన సురేష్ రెడ్డి గారు పార్టీకి నేనేం చేశాను, పార్టీకి నేనేం చేయాలి అనే తపంతో దీనికి ఒక మంచి మహత్తరమైన ఆలోచన రావటం, దాన్ని మా క్రియాశీల సభ్యులందరికీ కూడా ఈ పథకాన్ని చూసిన తర్వాత అందరికీ చేస్తే బాగుంటుంది అనే ఒక మంచి సంకల్పంతో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఇది ఎలా చేద్దాం మనందరం కలిసి అంటే దానిలో భాగంగా మేము కూడా పాల్పంచుకుంటామని చెప్పడం జరిగింది. మంగళగిరిలోని హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ టైలర్స్ అభివృద్ధి సహకార సమైక్య చైర్మన్గా ఆకాశపు స్వామి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు, పట్టణ టైలర్స్ సంఘం నాయకులు అభినందనలు తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వం పట్టణ ప్రజల మీద ఆస్తి పన్ను భారాలను పెంచుతూ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆస్తి పన్ను భారాలను వెనక్కు తీసుకోకపోతే దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆయనతో పాటు జవ్వాది శ్రీను, కరెడ్ల రామకృష్ణ, గొన్నాబుతుల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రజల మీద ఆస్తి పన్నులు పెంచుతూ తీర్మానం చేసింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 లక్షల ఆస్తి పన్నుదారుల మీద ఆస్తి పన్ను చెల్లించే వాళ్ళ మీద పన్నుల భారం వేస్తూ దాదాపు 784 కోట్ల భారాన్ని పెంచుతూ ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 15% పన్ను పెంచుకునే విధంగా ఆస్తి పన్ను పెంచే విధంగా నిర్ణయం చేసింది. ఆ ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పన్నులు చెల్లించే వాళ్ళ మీద దాదాపుగా ప్రతి సంవత్సరం 15% పన్ను 320 కోట్ల పైగా మన ప్రతి సంవత్సరం పన్నుల భారం పెరిగే పడుతుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం 15% పెంపుదలలో భాగంగా ఆ 15% పన్నులు, అలాగే ఈ సంవత్సరం మరో 20% పన్నులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంటే గతంలో పెంచిన 15%, ఈ సంవత్సరం పెంచాల్సిన 20% కలిపి దాదాపు 30% పన్నుల భారం ఈ రాష్ట్ర ప్రజల మీద, ఆస్తి పన్ను చెల్లించే వాళ్ళ మీద భారం పడబోతుంది. దాదాపు 820 కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భారం వేయడం కోసం ప్రయత్నం చేస్తోంది. ఈ విధానాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
784 కోట్ల భారం వేసే రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ జాయింట్ సెక్రటరీగా నియమించబడిన కొవ్వూరు విజయభాస్కర్ రెడ్డి సోమవారం మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు పెంటపాడు గ్రామ నాయకులు నల్లమిల్లి గాంధీరెడ్డి, నల్లమిల్లి అంజిరెడ్డి, కర్రి వరహాల్ రెడ్డి, వెలగల శ్రీనివాసరెడ్డి, దాసు, కర్రి పృథ్వీకుమార్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, పద్మ గణేష్ రెడ్డి, చిర్ల వెంకటరెడ్డి, సత్తి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన మిత్రుడు విజయభాస్కర్ రెడ్డి పెంటపాడు మండల యూత్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. అతను ఎంతో బాధ్యతగా మరి కార్యకర్తలు కలుపుకోవడం కానీ, కబూర్లు అందించడంలో కానీ, కార్యక్రమాల్లో కానీ చురుగ్గా పాల్గొన్నాడు. అలాగే మరి మన పార్టీలో పనిచేసే వాళ్ళకి మరి ప్రమోషన్లు ఉంటాయి. దాంట్లో భాగంగా మండలం నుంచి ఒకేసారి రాష్ట్ర స్థాయి యువజనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా భాస్కర్ రెడ్డికి ప్రమోషన్ ఇచ్చి పెంటపాడుకి మరి రెడ్లపేటకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని అంటే కొంతమంది రకరకాలుగా ఏదో అసంతృప్తి మాటలు మాట్లాడే పరిస్థితి ఇంతకు ముందు ఉండేది. అటువంటిది లేకుండా ఖచ్చితంగా పనిచేసే వాళ్ళందరికీ పార్టీలో గుర్తింపు ఉంటుందని మన ప్రీతమ్మ నాయకులు, మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం. అలాగే మనం కూడా మన నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలని అలాగే కలుపుకు తీసుకెళ్తున్నాం. అలాగే రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా ప్రముఖమైన గుర్తింపు ఇచ్చి ఇవాళ రాష్ట్ర యువజన కాంగ్రెస్కి జాయింట్ సెక్రటరీగా విజయభాస్కర్ రెడ్డిని ప్రమోట్ చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే అందరికీ కూడా తగిన విధంగా గౌరవం, మర్యాద, ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అందుకని ప్రతి కార్యక్రమాన్ని బాధ్యతగా మనం విజయవంతం చేయాలి. ఇక్కడ మన పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం పెరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిచ్చారంటే రాష్ట్రం దద్దరిల్లిపోతారు, మనం జాగ్రత్తగా ఉండాలని కూటమి ప్రభుత్వంలో ఉన్న మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా అనుకోవాలి. అలా అనుకోవాలంటే పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను నియోజకవర్గాల వారీగా మనం విజయవంతంగా చేయాలి. మన ప్రతిపక్షంలో ఉన్న మన గురించి మాట్లాడుకుంటున్నారంటే దాని అర్థం మీరు అర్థం చేసుకోవాలి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చేసే కార్యక్రమాలు కొంచెం శ్రద్ధ తీసుకుని టైం కేటాయించి మిమ్మల్ని అందరినీ ఎవరిని ఇబ్బంది పెట్టను, వచ్చిన తర్వాత మనం ఒక గంటలో మళ్ళీ మనం వెళ్ళిపోవచ్చు. మా గురువుగారు కొట్టు సత్యనారాయణ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మండల యూత్ ప్రెసిడెంట్గా ఉన్న నన్ను మరి రాష్ట్ర స్థాయిలో యువజన విభాగంలో మరి జాయింట్ సెక్రటరీగా నా పేరు సూచించి మరి నన్ను రాష్ట్ర స్థాయిలో ఒక నాయకుడిగా ఆయన నిలబెట్టినందుకు ముందుగా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మా పెంటపాడు గ్రామం నుంచి మా రెడ్డిల సంఘమే కాదు, మరి అల్లం సంఘమే కాదు, మరి అలాగా కోనాకరపేట అయినా ఇలా ఎస్సీపేట అయినా వీళ్ళందరూ కూడా మేమందరం కూడా సమిష్టిగా ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం వచ్చినా మరి ముందుండి దిగ్విజయంగా పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేస్తూ వచ్చాం. అలాగే మా రెడ్డి సంఘం కుర్రోళ్ళందరూ కూడా బ్యాక్ బోన్గా ఉండి ఏదొచ్చినా కూడా ఏ కార్యక్రమం వచ్చినా కూడా మరి మీ వెనకాల మేము ఉన్నామని చెప్పి నన్ను ఎప్పుడు కూడా ముందుకు తోయడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మరి వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండబట్టి నేను ముందుకెళ్ళాను. ఇక ముందు కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ పార్టీకి మంచి పేరు తెస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు చిన్న విరామం. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు
మరియు ఐఐఎం పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, ఐఐటి మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, ఏసీ, నాన్ ఏసీ బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, ఐఐటి తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, డిఎస్ చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. జనసేన నియోజకవర్గ అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కార్యాలయం వద్ద ఆయన సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పుల్లాబాబి, చాపల రమేష్, PA దారపురెడ్డి శ్రీనివాస్, నీరుకొండ పండు, మలపాక చిట్టి, సందక రమణ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో సజ్జా సుబ్బు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.
ఏదైతే పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మూసిన వ్యక్తి మా సజ్జా సుబ్బు గారు. ఎందుకంటే ఆహర్నిశాలు ఆ రోజుల్లో మరి పల్లిపోరు కింద మరి ఏదైతే గ్రామాలు కూడా తిరిగి మరి పల్లె నిద్రలు చేసి ఆ రోజుల్లో పార్టీ మరి బలోపేతానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి సజ్జా సుబ్బు గారు. మరి ఆయన మా పార్టీ జనసేన పార్టీలో మరి అధికార ప్రతినిధిగా ఉండి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఆయన అత్యధిక ఓట్ల మెజార్టీతో నగ్గడానికి ఆయన ప్రయత్నంగా మరి తాడేపల్లి నియోజకవర్గంలో మరి ప్రతిరోజు పల్లెపూరులో భాగంగా ప్రతిరోజు కూడా ఆయన వాయిస్ వినిపించి మరి ప్రజలందరినీ కూడా బలోపేతం చేసి జనసేన పార్టీ వైపు మళ్లించి మరి ఈ రోజున మరి జనసేన పార్టీ రెపరెపలాడారంటే ఇటువంటి నాయకులు ఎంతోమంది సాహసం ఎంతోమంది చేసిన మంచి కార్యక్రమాల వల్ల ఈరోజు జనసేన పార్టీ ఎంతో రెపరెపలాడుతుంది. మరి ఆయనకి మంచి అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలతగాలని, అలాగే నా నియోజకవర్గంలో మంచి ఉన్నత స్థానంలో ఉండాలని, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆశీస్సులు నిరంతరం ఎప్పుడూ ఉండాలని, అలాగే జన సైనికులు వీర మహిళలు ఎప్పుడు కూడా ఆయనకి తోడుగా ఉంటారని చెప్పి కోరుకుంటూ 2014 ఆవిర్భావ దినోత్సవం నుంచి పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి జనసేనలో తాడేపల్లి నియోజకవర్గంలో మొదటి వరుసలో సజ్జా సుబ్బు గారు ఉండటం చాలా మాకు నేను ఈరోజు తాడేపల్లిలో నేను పుల్లాబావి అని పేరు అనిపిస్తుందంటే దానికి కారణం సజ్జా సుబ్బు. ఎందుకంటే తన గలంతో పార్టీని ఎంతో ఉత్తేజంగా ముందుకు నడిపిస్తూ పల్లెకి తాడేపల్లిగూడెంలో ఆ రోజు 2014లో తాడేపల్లిగూడెం అంతా ఒకవైపు ఉంటే పల్లెలు వెళ్ళి జనసేనని ఎలా ఉంటుందా అని నిరూపించి చూపించిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది సజ్జా సుబ్బువే. ఈరోజు తాడేపల్లిగూడెంలో జనసేన జెండా రెపరెపలాడడానికి ముఖ్య కారకుల్లో సజ్జా సుబ్బు గారు ఒకళ్ళు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు ఇంత ఘనంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉంది. మా జనసేన నాయకులు అలాగే తాడేపల్లిగూడెం అధికార ప్రతినిధి మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి నా మిత్రుడు సజ్జా సుబ్బు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పనిచేస్తూ అలాగే ఇప్పుడు జనసేన రాష్ట్ర నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆయన వెంట ఉంటూ మా అందరికీ అండదండలుగా జనసేన పార్టీలో ప్రతి విషయంలో కూడా ఏ పని ఎలా చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలని కూడా మాకు సూచనలు ఇచ్చి మాకు ఎంతో అభ్యున్నతికి అలాగే ప్రతిదానికి కూడా మా అందరికీ కూడా సహకరిస్తున్నటువంటి మా సోదరుడు సజ్జా సుబ్బు గారికి బొలిశెట్టి శ్రీనివాస్ గారి తరపున అలాగే మా జనసేన ఫ్యామిలీ తరపున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయచ్చు. మిత్రుడు శ్రేయభిలాషారి బట్టి అయినటువంటి సజ్జా సుబ్బు గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా సజ్జా సుబ్బు గారి కేక్ కటింగ్ చేయడం ఉంది. అలాగే మా చిరంజీవి యువతలో కూడా మంచి యాక్టివిటీ పర్సన్గా ఉంటూ మరి మేఘాభిమానులకు అందరూ కూడా మంచి చేదోడు వదలిగా ఉంటున్న మా సుబ్బుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని పుట్టినరోజు జరుపుకుంటారు. బొలిశెట్టి శ్రీను గారు వాళ్ళ ఇంట్లో ఇక్కడ అలానే మా జనసేన శ్రేణులు నాయకులు ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేయించి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గెలుపు తర్వాత ఇది రెండో పుట్టినరోజు. నిజంగా జనసేన పార్టీకి శ్రమించిన మాట పక్కన పెడితే జనసేన పార్టీ ద్వారా నాకు చాలామంది మిత్రులు కుటుంబ సభ్యులు అంత ప్రేమాభిమానాలు కురిపిస్తున్న సందర్భం. ఇవాళ నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పినటువంటి ఒక విషయం అందరికీ తెలియజేస్తాను. పుట్టినరోజు సందర్భంగా నేను కూడా ఈరోజు ఇంటి దగ్గర ఒక మొక్క నాటాను. అలానే ప్రతి ఒక్కరూ ఒక చెట్టు ఒక మొక్క నాటి దాని బ్రతికి అంటే సక్రమంగా బతకడానికి చూసి చెట్లు పెంచడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది. పవన్ కళ్యాణ్ గారు కాదు ఎప్పటి నుంచో మనం వింటున్నాం. కానీ చెట్లని సంరక్షించి పెంచి దాని ద్వారా ఆరోగ్యం ఉండడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మనస్ఫూర్తి కోరుకుని సెలవు తీసుకుంటాం. స్థానిక 32వ వార్డు కడకట్టలో జరుగుతున్న గోగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి సమరసత ఫౌండేషన్ జిల్లా మహిళా కన్వీనర్ బోనం వెంకటలక్ష్మి శిష్య బృందం ఆధ్వర్యంలో కోలాట నృత్య భజన చేశారు. అమ్మవారికి పుట్టింటివారు అత్తింటివారు వచ్చి నైవేద్యం అందించారు. అమ్మవారి పూరి గుడిసె వద్ద అమ్మవారి గుడి మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సామూహిక లలిత సహస్రనామ పారాయణం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ రామిశెట్టి సురేష్, జాతర కమిటీ సభ్యులు రామిశెట్టి వెంకటేశ్వరరావు, సత్తిశెట్టి వడ్డీకాసులు, ఆవుల శ్రీనివాస్, గాది శ్రీను, చల్లాబత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సుబ్బారావుపేటలోని ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 40వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల యాజమాన్యం పాఠశాల ప్రారంభం సమయంలో తొలి కొబ్బరికాయను కొట్టిని పట్టణ మాజీ చైర్పర్సన్ దేవతి పద్మావతిని సత్కరించారు. ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ కొడాలి రమేష్ బాబు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో దేవతి పద్మావతిని సత్కరించారు. పాఠశాల దినదినాభివృద్ధికి సహకరించిన పేరెంట్స్, ఉపాధ్యాయ సిబ్బంది, పట్టణ ప్రముఖులకు కూడా కొడాలి రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ కొడాలి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆంగ్లో ఇండియన్ కాన్వెంట్ స్టార్ట్ చేసి 39 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఉన్నాము. ఆ రోజు అద్దె భవనంలో చిన్న డాబాలో 4 వాటాల ఇంట్లో స్టార్ట్ చేసిన స్కూలు దినదిన అభివృద్ధి చెందుతూ ఈనాడు ఈ స్థాయికి వచ్చింది. ఎవరు ప్రారంభోత్సవం ఎలా చేసినా తర్వాత కూడా వాళ్ళ కృషి అన్నది ఉండాలి. అలాగే ఎప్పటికీ వాళ్ళకి మా కోఆపరేషన్ అన్నది, మంచి పని చేయడానికన్నా ఏ ప్రజోపకరమైన విషయమైనా ఎప్పుడూ మా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాము. ఎక్కడైనా సరే మా స్థాయికి తగ్గట్టు మేము చేయగలిగిన సాయం ఎప్పుడైనా అందిస్తూ ఉంటాం. కాబట్టి ఈ స్కూలు ఇదే విధంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, మంచి ఫ్యాకల్టీని మెయింటైన్ చేసుకుంటూ, మంచి విద్యార్థులను తయారు చేసుకుంటూ దినదిన అభివృద్ధి చెందాలని ఆశిస్తూ 1986లో జూన్ 2వ తేదీన మన స్కూలు అప్పటి లయన్స్ గవర్నర్ శ్రీ తుమ్మలపల్లి వెంకటేశ్వర గారి చేతుల మీదుగా మన స్కూలు ప్రారంభోత్సవం జరిగింది. ఈలి సత్యనారాయణ గారు అప్పటి మున్సిపల్ చైర్మన్, వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. దేవతి పద్మావతి గారు అప్పట్లో కొబ్బరికాయ మొట్టమొదటి ఆవిడే కొబ్బరికాయ కొట్టి స్కూలు ప్రారంభోత్సవంలో ఒక ప్రముఖ పాత్ర నిర్వహించారు. మరి ఆ రోజున ఆవిడ పద్మావతి గారు అనేక స్టూడెంట్స్ని చాలామందిని కలెక్ట్ చేసి మన స్కూలు బలపడటానికి, మన స్కూలు స్ట్రెంగ్త్ పెరగటానికి, మన స్కూలుకు ఒక మంచి పేరు రావడానికి ఆవిడ చాలా సహాయ సహకారాలు అందించారు. అది ఎప్పటికీ మర్చిపోలేంది. మరి ఆ రోజున ప్రారంభించినటువంటి మన విద్యా సంస్థ 60 మంది స్టూడెంట్స్తో ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు ప్రారంభించాము. మరి ఆ 60 మంది ఇవాళ నియర్లీ 800 స్ట్రెంగ్త్ వచ్చింది. మన స్కూల్ విద్యార్థులు దేశ విదేశాలలో చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గుడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అధ్యక్షుడు సత్తి కోదండరామరెడ్డి, ప్రధాన కార్యదర్శి చెర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కర్రి సాయిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఏ ఆంజనేయులు, బుద్దాల నాని, సుబ్బారెడ్డి, ఏ నారాయణ, వెంకట్రావు, ఎస్విఎస్ రెడ్డి, ఏ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1977లో ఇందిరాగాంధీ టైంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే పేరుతోటి పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆ పోరాటంలో 32 మంది అసూలు బాసారు. వామపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే కానీ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ఆ వేళ 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగితే అటువంటి సంస్థని వేళ దక్షిణ కొరియాలో ఉన్న పోస్కో కంపెనీకి అమ్మేయడానికి సిద్ధపడింది. అయినప్పటికీ ఉద్యమాలు జరుగుతున్నాయి, ప్రభుత్వం సాహసించలేకపోయింది. ఈవేళ పరిస్థితి ఏంటంటే దాంట్లో ఉన్న కొన్ని సెక్షన్లనే ఈవేళ బ్రాండ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. బ్రాండ్ చేసి దాంట్లో ఉన్న కార్మికులు తగ్గింతాకే 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించింది. ఈవేళ వాళ్ళని పెట్టుకోమని చెప్పి పెద్ద ఉద్యమాలు జరుగుతున్నాయి. అయినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరమైతే మూసేస్తాను తప్ప దాని మరి ఇటు పరిస్థితులు తెరవనని చెప్పి అంటుంది. అంటే ఈవేళ ఉద్యమాలతోటి, పోరాటాలతోటి అభివృద్ధి అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం కావాలని నిర్వహణ చేస్తున్నాయి. పక్కనే నక్కపల్లి, అనకాపల్లి దగ్గర ఇంకో స్టీల్ ప్లాంట్ కడతారట. అంటే ఉన్న స్టీల్ ప్లాంట్ని నాశనం చేస్తున్నారు. పక్కనే అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ కడతారని మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రకటన చేసాడు. ఆయన మరి ఏంటి, ఏమనుకోవాలి? దేశవ్యాప్తంగా మనం ఈ స్టీల్ ప్లాంట్ మీద దెబ్బల కింద ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రైవేటీకరణ మీద చేసాము చాలా కార్యక్రమాలు. ఈ కార్యక్రమం కూడా దాని గురించి ఈ గనులు ఇవ్వటం లేదని మొత్తం మీద ఈ కార్యక్రమం చాలా వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ చాలా గొడవల కింద ఉంటాం. దీని పరిస్థితి మీద ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం.
స్థానిక కడకట్ల పరిధిలోని జనతా హాస్పిటల్ నందు తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు వివిఎన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత షుగర్ వ్యాధి రక్త పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ గ్రంథి సత్యనారాయణ ఆర్థిక సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ రక్త పరీక్ష శిబిరాన్ని ఆయనే ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో 105 మంది పేషెంట్లు రక్త పరీక్ష చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ కార్యదర్శి చిన్నం జగదీష్, కోశాధికారి భీమవరపు మహాలక్ష్మి, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, వంగపండు రామ్మోహన్ రావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, కొండూరి శ్రీరామచంద్రమూర్తి, ఎర్ర ఆంజనేయ స్వామి, గరికపాటి బాపయ్య శర్మ, సుంకర శ్రీనివాస్ తదితరులు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా 2వ తారీఖుని డయాబెటీస్ క్యాంప్ జరుగుతుంది. ఇందులోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఉదయం పూట వచ్చి వారు బ్లడ్ ఇచ్చి మళ్ళీ వచ్చి తీసుకుని వారి యొక్క ఆరోగ్యం గురించి, బ్లడ్లో ఉన్న షుగర్ గురించి తెలుసుకుంటాం కూడా. అది కూడా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం వారిది ద్వారా జరుగుతుంది. ఇంటర్నేషనల్ క్లబ్ వారు సేవా కార్యక్రమాలు చేసిన దాంట్లో ఇదో భాగం ఆరోగ్యంగా. అలాగే ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి చేయాలంటే, ఒక సహాయం చేయాలంటే కొద్దిమందికే చేయగలరు. కొన్ని వేల మంది చేయాలంటే అది మన లయన్స్ క్లబ్లోనే సాధ్యం. అంటే ఇది కూడా మన ఒక్క ఊరే కాదు, పక్క ఊరిలో కూడా, అలాగే పక్క రాష్ట్రంలో కూడా, అలా పక్క దేశంలో కూడా ఈ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి మన ఈ క్లబ్బు ప్రెసిడెంట్ గారు అడగటం, స్పాన్సర్ చేస్తుందండి. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వారు చేసే దాంట్లో హితోదకంగా నేను సహాయపడుతున్నానని చెప్పేసి ఇది సరమ్మగా మీకు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 2వ తారీఖు మనం క్రమం తప్పకుండా ఈ డయాబెటిక్ క్యాంప్ నిర్వహించున్నాం. గత 30 సంవత్సరాల నుంచి ఈ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు అందరికీ కూడా గర్వకారణంగా ఉంది. లయన్స్ క్లబ్లు ఇంటర్నేషనల్ వారి ఆదేశాలను అనుసరించి అత్యంత ప్రాముఖ్యతంగా మనం ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు భాగంగా దాంట్లో డయాబెటిక్ అలాగే అంధత్వ నివారణ ఈ 2 కార్యక్రమాలు మన క్లబ్ నుంచి ప్రతి నెల నిర్వహించున్నాం. సుమారు 100 నుంచి 150 మంది పేషెంట్స్ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ, చుట్టుపక్కల పరిసరాల నుంచి కానీ వచ్చి ఇక్కడ పరీక్ష చేయించుకుని వాళ్ళు డయాబెటిక్ కంట్రోల్ చేసుకోవడానికి మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో ఎందుకంటే మనం తినే ఆహారంలో కానీ, కాలుష్య వలన కానీ ఈ డయాబెటిక్ అనేది ప్రమాదకరంగా మారుతుంది. అందుకని వాళ్ళందరి ఆరోగ్యాన్ని మన పరిరక్షించుకోవడంలో మన క్లబ్బు ప్రాధాన్యత ఎంతో ఉన్నది. సో ఈ క్లబ్కి ఈ విధంగా సహకరించిన ప్రతి ఒక్క సభ్యులకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇయర్స్ నుంచి కొనసాగిస్తున్నానండి డయాబెటిక్ క్యాంప్ అనేది. సో ఈ వీడియో ద్వారా ఇంకెవరైనా తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ఎవరైనా డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే ఫ్రీగా ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకోవచ్చు అండి. అది డెఫినెట్గా ఇది సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం గ్రామంలో ఈ నెల 5వ తేదీన గురువారం నాడు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి పునః ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్పర్సన్ రాజన్ సుభాష్ని తెలిపారు. గురువారం ఉదయం 7:52 వాడపల్లి అనంత పద్మనాభాచార్యుల అర్చకత్వంలో ప్రతిష్ఠా మహోత్సవం జరగనున్నదని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం భారీ అన్న సమారాధన జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్, అమరైన్ నాథన్ గ్రామస్తులు పాల్గొన్నారు. మాధవరం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. శ్రీ కంచికామాక్షి అమ్మవారి పునఃప్రతిష్ఠా మహోత్సవం దేవాదాయ ధర్మాదాయ శాఖ. స్వస్తి శ్రీ చంద్రమాసన శ్రీ విశ్వనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ గురువారం అనగా 5/6/2020 తేదీ ఉదయం 7:52 హస్త నక్షత్రమందు మిథున నగరమందు నిర్మించబడుచున్నది. పునఃప్రతిష్ఠాక్షం జరుగును. మరియు ఆలయ శిఖర ధ్వజస్తంభ శ్రీ గణపతి స్వామివారి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మరియు ద్వాలపాలక వార్ల ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా శాస్త్రయుక్తంగా త్రయాసిక దీక్షలో వైగానాపనేత పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరగబడును. ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీను గారు, శ్రీమతి అనురాధ పుణ్య దంపతులచే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబడును. 3 రోజుల పాటు అత్యంత వైభవయుతంగా పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరపబడును. కావున భక్తులు 50 మంది ఈ కార్యక్రమానికి పాల్గొని అమ్మవారి స్వామివారి దయకు పత్రం కాగలరు. అనాది కాలంగా మాధవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయ నూతన పునఃప్రతిష్ఠా కార్యక్రమం జూన్ 5వ తేదీ ఉదయం 7:52 జరుగును. మాధవరం గ్రామస్తులు మరియు
చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ ఆలయానికి మాధవరం గ్రామస్తులు మరియు చైర్మన్ రాజన్ అరుమేనాథన్ సుభాషిణి దంపతులచే నిర్మించబడినది మరియు గవర్నమెంట్ వారి సిడిఎఫ్ ఫండ్ ద్వారా నిర్మించబడినది. శ్రీ 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 కంచికామాక్షి అమ్మవారి పునఃప్రతిష్ఠ మహోత్సవం 5/6/2025 గురువారం ఉదయం 7:52 యంత్రస్థాపన శ్రీ కంచికామాక్షి అమ్మవారి ధ్వజస్తంభ ఆలయ శిఖర గణపతి స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు ద్వారపాలకు పునఃప్రతిష్ఠ వైఖాన సాగమ శాస్త్ర ప్రకారం శ్రీ వాడపల్లి అనంత పద్మనాభాచార్యులు వారి శిష్యపుంజముతే జరపబడును. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని పెంటపాడు సిపిఎం మండల కార్యదర్శి కళింగ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పెంటపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వంక అప్పారావు, బండారు శ్రీనివాసరావు, కె నాగరాజు, ఎం రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు గ్రామం, జట్లపాలెం, ఒల్లూరుపల్లి, కస్బా పెంటపాడు, ఆగుతీపాడు, బిల్లగుంట తది గ్రామాల్లో అప్పుడు కొన్ని గ్రామాల్లో ఇవ్వలేదు జగన్ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు వాళ్ళందరూ అర్హులుగా గుర్తించారు. చాలామంది అర్హులుగా గుర్తించలేమని చాలామంది ఉన్నారు. ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ గత ఏడాది అవుతుంది. అదే ప్రభుత్వం భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భూసేకరణ చేస్తున్నారు. అదే సంవత్సరం అవుతుంది కాబట్టి పేదప్ర ఇల్లు లేక, అద్దె కట్టుకోలేక, పిల్లలను చదివించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే ప్రభుత్వం చట్ట ప్రకారం భూసేకరణ చేస్తున్నారో కొంచెం వేగవంతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము తెలియజేస్తున్నాం. ఎవరైతే నిరుపేద అర్హులు ఉన్నారో వాళ్ళతో పాటు ఇంకా చాలామంది కొత్తగా పెళ్ళైన ఉన్నారు, చాలామంది అర్హుల జాబితాలో ఇంకా చేర్చవలసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేర్చి ఈ నూతన కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్ల స్థలాలని కోరుచున్నాం. మాకు ఇల్లు లేవండి. పెంటపాడులో అసలు స్థలాలే ఇవ్వలేదండి. ఎన్నో సంవత్సరాలు బట్టి అద్దుకుంటున్నామండి. ముసలోళ్ళు ఉంటే ఖాళీ చేసేయమంటున్నారండి. అద్దెలు కూడా ఇస్తలేదండి. అలాగే మరి అన్ని ఊర్లో ఇచ్చారండి. మా ఊర్లో అసలు స్థలాలే ఇవ్వలేదండి. మేము అద్దెలకే ఉంటున్నామండి. అద్దెలు కట్టుకోలేకపోతున్నామండి అసలు. మరి మీరు దయించి మాకు ఒక్క సెంటు స్థలమైనా ఒప్పించమని అడుగుతున్నామండి. మీకు వందనాలండి. పెంటపాడు మండలంలోని చాలా ఊళ్ళకి ఇళ్ల స్థలాలు రాలేదు. పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అద్దెలు కట్టలేక, ఇంట్లో ఉండలేక ముసలోళ్ళు ఉంటే ఖాళీ చేయమంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం ఒక సెంటు భూమి ఉన్న గుడిసేసుకొని మా గింజ నీళ్ళు తాగుతామని వచ్చి మా దగ్గర మొరపెట్టుకుంటున్నారు. ఈ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే గారు గుర్తించి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. వీరంపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదివి 586 మార్కులు సాధించిన విద్యార్థిని నవ్యారెడ్డికి రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు సోమవారం ఆమె నివాసానికి వెళ్లి సత్కరించి సుమారు 10,000 రూపాయల విలువ గల గిఫ్ట్లను అందించారు. అదేవిధంగా వీరంపాలెం గ్రామస్తులు కూడా 10,000 రూపాయల ప్రోత్సాహక నగదును ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ గౌరవ అధ్యక్షులు నల్లమిల్లి అంజిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు పోతంశెట్టి లక్ష్మి, అధ్యక్షులు చిర్ల సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు ద్వారంపూడి పవన్ కుమార్ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు అఖిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, వీరంపాలెం వాస్తవ్యులు రమేష్ రెడ్డి, పెద్దబుల్లిరెడ్డి, రిటైర్డ్ టీచర్ మురళీరెడ్డి, కేతిరెడ్డి రాంబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరంపాలెం హై స్కూల్లో చదివి తన అంచెలంచెలుగా ఎదిగి తన స్వయం కృషితో 586 మార్కులు సాధించిన నవ్య అనే పాపకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి మన ఈ రెడ్డి సంఘం తరఫున, ఆర్టీడీఎస్ తరఫున, అలాగే మన వీరంపాలెం అందరూ గ్రామ పెద్దలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని కొద్దిగా దిగ్విజయంగా నిర్వహించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మనం ఎప్పుడు నేను చాలా చోట్ల ఉపన్యాసాల్లో కూడా చెప్తాను, మనం మన పిల్లల్ని ఎక్కడ చదివించామని కాదు, మన పిల్లల్లో మన పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు కొద్దిగా పట్టించుకుంటే ఏ స్కూల్లో చదివినా మంచిగా అభివృద్ధి చెందుతారని నేను ఏ స్టేజ్ మీద ఎక్కడైనా ఇదే చెప్తాను. కానీ ఇప్పుడు మన పేరెంట్స్ ఒక తప్పు చేస్తున్నారు. ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడో మన పెద్ద పెద్ద స్కూల్స్ లో చదివించేస్తే మన పిల్లలు చాలా మంచి ర్యాంకులు వచ్చేస్తాయని భావన మాత్రం తప్పని నేను చెప్తాను. మేమందరం కూడా ఇక్కడ హై స్కూల్లో చదివిన వాళ్ళమే, 3 హై స్కూల్లో చదివిన వాళ్ళమే. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల వీరంపాలెంలో చదువుతున్నాను. నాకు ఎస్ఎస్సి బోర్డులో 586 మార్కులు వచ్చాయి. దీని అంతటికీ కారణం ముందు మా తల్లిదండ్రులు, తర్వాత మా టీచర్లు. అందరికీ ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాను. స్కూల్లో
ప్రధానంగా మా హెచ్ఎం మేడం పాత్ర పోషించారు. ఎప్పుడు చదువుతున్నావా లేదా, తిన్నావా, బాగా తిను, శ్రద్ధగా అన్ని మాటలు చెప్పేవారు. దానివల్ల నేను ఎంతటి విజయం సాధించాను. జీవో నెంబర్ 23ను తక్షణమే అమలు జరిపి పేదల సొంత ఇంటి కళ నెరవేర్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, వడ్డాది మేరీ, నాగలక్ష్మి, అన్నపూర్ణ, మాధవి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కళ నెరవేరుస్తామని చెప్పి పట్టణ ప్రాంతాల్లో పేదలకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 23వ జీవో, అందరికీ ఇల్లు అనేటువంటి పేరుతో 23వ నెంబర్ జీవో కూడా జారీ చేయడం జరిగింది. కానీ వాళ్ళ ఆయన అధికారంలోకి వచ్చి ఈ నెల 4వ తారీఖు నాటికి సంవత్సరం పరిపూర్తి అవుతున్న ఇచ్చినటువంటి హామీని అమలు జరిపేదానికోసం ఏమాత్రం ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఇవాళ పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఈ ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చినటువంటి ఇంటి స్థలాల హామీని నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అలాగే ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామన్నారు. ఇవాళ పెరిగినటువంటి ధరవరాల రీత్యా 4 లక్షలు ఏమాత్రం సరిపోయినటువంటి పరిస్థితి. పేదవాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇల్లు లేని నిరుపేదల కోసం గత 8 నెలలుగా సిపిఐ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కూడా విడతపత్రాలు ఇచ్చి ధర్నాలు చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా నువ్వు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయ్యింది, మేము పోరాటం చేస్తే 8 నెలల నుంచి పోరాటం చేస్తున్నాం. సూపర్ 6 హామీలు అన్నావు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1500 అన్నావు, అమ్మఒడి అన్నావు, ఉచిత బస్సు అన్నావు, ఇళ్ల స్థలాలు అన్నావు, రకరకాల వాగ్దానాలు చేసావు. ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు జరిపే పరిస్థితిలో కనబడలేదు. అయితే మేము పార్టీగా ఒకటే చెప్తున్నాం, కమ్యూనిస్ట్ పార్టీగా ఏది చేసినా చేయకపోయినా ముందు ఇళ్ల స్థలాలు కంపల్సరీ ఇవ్వాలి. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ ఇల్లు నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీగా కోరుతూ ఉన్నాం. నువ్వు జీవో ఇచ్చావు, అసెంబ్లీలో తీర్మానం చేసావు, కానీ ఇక్కడ అధికారులు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజుకి కూడా అప్లికేషన్లు ఇస్తుంటే కూడా సచివాలయాల్లో మాకు ఆర్డర్స్ రాలేదండి, మేము తీసుకోమండి అంటున్నారు. మేము 8 నెలలుగా పోరాటం చేస్తున్నాము నిరుపేదలకి ఇల్లు ఇవ్వాలి అని. అయితే ప్రభుత్వం అయితే ఇస్తాను అన్న హామీ అయితే ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ఒక్క కార్యక్రమం కూడా వాళ్ళు చేపట్టలేదు. అయితే మేమైతే 8 నెలలుగా పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని పోరాటం అయితే చేస్తున్నాం, కానీ మాకు అయితే అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కూడా ఇస్తాము అన్న ఒక మాట అయితే వస్తుంది, కానీ వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏవి కూడా మాకు కనబడటం లేదండి. అయితే ఈ కార్యక్రమాన్ని ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని వాళ్ళు ఒక కార్యక్రమాన్ని చేపడితే మేము వాళ్ళతో సహకరిస్తాము. లేదంటే కనుక భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, మా మహిళా సమైక్య తరఫున ఇంకా పోరాటాలు కొనసాగిస్తామని మేము తాడేపల్లిగూడెం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నామండి. 8 వారాలుగా బకాయి ఉన్న ఉపాధి కూలీల డబ్బులను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు డిమాండ్ చేశారు. సోమవారం రూరల్ మండలం జాతీయ ఉపాధి హామీ పథకం పనుల వద్దకు వెళ్లి విరామ సమయంలో ఆయన మాట్లాడారు. కూలీలందరూ సభ్యులుగా చేరి వ్యవసాయ కార్మిక సంఘాన్ని బలోపేతం చేసుకుని ఉపాధి కూలీ పథకాన్ని చట్టాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు గోపిశెట్టి సూర్యనారాయణ, కొండవల్లి గణేశ్వరరావు, మాసాబత్తుల రాము, గొప్పిశెట్టి సుబ్బారాయుడు, బండారు గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల అమల్లోకి వచ్చి 18 సంవత్సరాలు కావస్తుంది. ఈ 18 సంవత్సరాలు దీని తీరుతెన్ను చూస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి రాను కేంద్ర బడ్జెట్లో నిధులు అనేది తగ్గిస్తూ వస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజున పరిస్థితి మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ తప్ప వేరే పనులేమి లేవు వ్యవసాయ కూలీలకి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడేటువంటి ఈ చట్టాన్ని మరింత ప్రకటబందీగా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గత సంవత్సరం 86,000 కోట్లు ఉంటే ఈ సంవత్సరం కూడా అదే 86,000 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. అనేక రంగాలకి
అనేక ఇతర రంగాలకి కూడా నిధులు పెంచారు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపన్నులైనటువంటి అంబానీ, అదానికి 11 లక్షల కోట్లు అప్పులు రద్దు చేసేందుకు ఉపయోగపడేటువంటి ఈ చట్ట నిధులు పెంచడంలో మాత్రం ఈ ప్రభుత్వానికి సిద్ధసిద్ధం లేదనేసి మేము తెలియజేస్తున్నాం. అందుకనే ఇంత ప్రాధాన్యత కూడిన ఈ చట్టానికి 2,40,000 కోట్లు పెంచాలి, నిధులు పెంచాలి. అలాగే కుటుంబానికి 200 రోజుల పని దినాలు కల్పించాలి. ఉపాధి కూలి 600 రూపాయలు ఇవ్వాలనేసి మేము సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కాళ్ళ గోపీకృష్ణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు, డైమండ్ లయన్స్ అడ్మిన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు, డైమండ్స్ సభ్యులు అభినందనలు తెలిపారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణా తరగతులు సోమవారం ఆసక్తికరంగా కొనసాగాయి. గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రతి వీరాస్వామి, జి బాబయ్య శర్మ, ఏ జనార్దన్ రావు తదితరులు విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం కొట్టు వెంకటరమణారావు, సీతారామయ్య దంపతుల వారి కుటుంబ సభ్యులు జగదీష్ శ్రీనివాస్, శ్రీలక్ష్మి, ధర్మతేజ, నాగలక్ష్మి, దేవేంద్ర వెంకట్, జయ వైష్ణవి సహకారంతో ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష సేవలు, పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు గౌరవనీయులు శ్రీ కొట్టు వెంకటరామారావు రాము గారు, వారి ధర్మపత్ని సీతారామమ్మ దంపతులు, వారి కుమారుడు జగదీష్ శ్రీనివాస్, వారి కోడలు శ్రీలక్ష్మి దంపతులు, వారి రెండవ కుమారుడు ధర్మతేజ, అలాగే కుమార్తె నాగలక్ష్మి మరియు వారి మనవరాళ్ళు, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. అలాగే కూడా మన కొట్టు వెంకటరామారావు గారు మన దేవస్థానంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా, అలాగే అన్న సమారాధన కార్యక్రమంలో కూడా ప్రతి సంవత్సరం కూడా మూడు సిప్పులుగా కానీ 4 విధాలుగా కానీ అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అన్న సమారాధన నిర్వహించిన దాతలకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఇలాంటి కార్యక్రమాలు చేసే శక్తిని ప్రసాదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. వెంకటరామన్నగూడెం పిహెచ్సి పరిధిలోని పెద్ద తాడేపల్లిలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. వెంకటరామన్నగూడెం పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ఎస్ హర్షకుమార్, డాక్టర్ రూపాదేవి, తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ మలేరియా అధికారి వైవి లక్ష్మణరావు పాల్గొని ప్రజలకు మలేరియా వ్యాధి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు వంటి వాటి గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో MLHPలు, ఆరోగ్య పర్యవేక్షకులు, లక్ష్మణరావు, ఆరోగ్య కార్యకర్తలు, హెల్త్ మెయిల్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మలేరియా వ్యతిరేక మాసోత్సవంలో భాగంగా తాడేపల్లిగూడెం రూరల్ మండలం వెంకటరామగూడెం పిహెచ్సి పరిధిలోని తాడేపల్లి గ్రామంలో ఈ యొక్క మలేరియా దానిపై అవగాహన కల్పించడం కోసం అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మలేరియా అనేది మనతోనే దాని అర్థం అనేది అలాగే ఎవరైనా చిన్నపాటి జ్వరమైనా కూడా దాని మీద అశ్రద్ధ చేయకుండా ప్రాథమిక పరీక్షలు అనేవి మీ సమీపంలోని హెల్త్ సెంటర్ జరుగుతూ ఉంది. ఆ పరీక్షలో చేయించుకోవటం ద్వారా వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి తగు చికిత్స చేసుకోవటం ద్వారా ఈ యొక్క వ్యాధిని మన సమాజం నుంచి దూరపరచడానికి అవకాశం ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.